నా పేరు వాసంతి, మా హస్బెండ్ పేరు మోహన్ కృష్ణ. మేము యాక్చువల్గా ఫస్ట్ డెలివరీ ఇక్కడే అయిపోయింది. సో అదే నమ్మకంతో మేము సెకండ్ డెలివరీకి కూడా వచ్చాము. పావని మేడం చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ డెలివరీ అప్పుడు. సో ఈసారి కూడా మేడం మీద ట్రస్ట్తో మేము చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాము. సెకండ్ డెలివరీ కూడా ఈ హాస్పిటల్లోనే మాకు బాగా జరుగుతుందని నమ్మకంతో, అంత దూరం ఉన్నా కూడా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కుదరకపోయినా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాము. పావని మేడం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫాలో అప్ చేసుకుంటూ వచ్చు. చాలా ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఇక్కడ. మేడం ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఎంత మిడ్ నైట్ అయినా కూడా బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. వేరే ఫ్రెండ్ ద్వారా మేము రిఫరెన్స్తో వచ్చాము యాక్చువల్గా. సో నేను కూడా ఇంకా మా ఫ్రెండ్స్కి ఇలా ఫర్దర్గా రికమెండ్ చేస్తాను ఈ హాస్పిటల్ని, మేడంని. అండ్ ఫ్రీ డెలివరీకి బాగా ఇక్కడ ప్రోత్సహిస్తారు. సో మనం వాళ్ళు చెప్పింది స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే లాస్ట్ వరకు మేడం ట్రై చేస్తారు. మన ఎఫర్ట్స్ కూడా ఇస్తే కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుందనే ఒక ఒపీనియన్తో మేము ఇక్కడికి వచ్చాము. సో మా జర్నీ అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక బాబు ఒక పాప పుట్టారు. సో తర్వాత నియోనాటల్ కూడా మేము గురు సార్ వచ్చాము. సో ఫస్ట్ బాబుకి కూడా గురు సారే అంతా ఫాలో అప్ చేశారు. సో ఇప్పుడు పాపకు కూడా సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో మనం టెన్షన్ తీసుకోక్కర్లేదు. సో ఈ హాస్పిటల్ నేను నా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తాను. అనుమయ్ బేబీకి, పావని మేడంకి, గురు సార్కి, ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు చాలా వామ్ వెల్కమ్తో రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు కన్సల్టేషన్లో కూడా బాగా హెల్ప్ చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీ డెలివరీ కూడా మంచి ఎక్స్పీరియన్స్తో అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ హాస్పిటల్ని కంపల్సరీ విజిట్ చేయొచ్చు. సో మన జర్నీ అయితే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కంపల్సరీ నేను ఈ హాస్పిటల్ని అయితే రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ టు పావని మేడం, గురు సార్ అండ్ అనుమయ్ బేబీ హాస్పిటల్.